కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్ల సత్యం సతీమణి రూపాదేవి బలవన్మరణానికి పాల్పడ్డారు. రాత్రి ఉరేసుకుని ప్రాణం తీసుకున్నారు. హైదరాబాద్ శివారు అల్వాల్ పంచశీల కాలనీలోని ఇంట్లో ఆమె ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సమాచారం తెలియడంతో పోలీసులు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని బలవన్మరణానికి గల కారణాలపై విచారణ చేపట్టారు. భార్య మృతిని తట్టుకోలేక హాస్పిటల్లో స్పృహ తప్పి పడిపోయారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైద్యుల చికిత్స అనంతరం ఆయన స్పృహలోకి వచ్చారు. భార్య మృతిని తట్టుకోలేక బోరున వెలిపించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఓదార్చారు. సమాచారం అందుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యాన్ని పరామర్శించారు. రూపాదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు. అయితే కొంతకాలంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన సతీమణి రూపాదేవి మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దంపతులకు ఓ కూతురు కుమారుడు ఉన్నారు. 12 సంవత్సరాల క్రితం రూపాదేవిని మేడిపల్లి సత్యం ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరికి 2 సంతానం. రూపాదేవి మేడ్చల్ మునీరాబాద్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 4 రోజుల క్రితమే ఆమె అల్వాల్లోని పంచశీల కాలనీ రోడ్ నెంబర్ 12లో నివాసం ఉంటున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి సూసైడ్ చేసుకున్నారు. చొప్పదండి ఎమ్మెల్యే సత్యం వారి ఆత్మహత్యకి సంబంధించి కూడా అల్వాల్లోని పంచశీల కాలనీలో గురువారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 12 సంవత్సరాల క్రితం రూపాదేవిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వివాహం చేసుకున్నారు. గడిచిన కొద్ది రోజులుగా ఇద్దరి మధ్య కూడా మనస్పర్ధలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ రూపాదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసినట్టుగా తెలుస్తుంది. గత రూపాదేవికి 2 సంతానం కలిసింది. ఒక పాప ఒక బాబు. ప్రస్తుతానికైతే ఇటు మనస్పర్ధల కారణంగానే రూపాదేవి సూసైడ్ చేసుకున్నట్టుగా మనకైతే సమాచారం. ఇక ఇటు భార్య మరణ వార్త తెలుసుకుని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా ఒకసారిగా స్పృహ కోల్పోయారు. ప్రస్తుతానికైతే ఇటు మేడిపల్లి సత్యాన్ని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక మరికొద్ది సేపట్లో ఇటు రూపాదేవి మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఇటు గాంధీ ఆసుపత్రి మార్చురీకి కూడా తరలించబోతున్నారు. ఝాన్సీరాణి, అలాగే కిరణ్, ఇరువురి మధ్య విభేదాలే బలవన్మరణానికి కారణమా లేక ఇతరత్ర ఏమైనా రీజన్స్ ఉన్నాయనే దానికి సంబంధించి పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉందా? మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే మనస్పర్ధల కారణంగానే రూపాదేవి బలవన్కి పారినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. ఇంకా అర్ధరాత్రి అల్వాల్లోని పంచశీల కాలనీలో ఇంట్లో ఉరేసుకున్న ఘటన నేపథ్యంలో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూడా విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది. ఝాన్సీరాణి, అయితే రూపా మృతదేహానికి పోస్ట్ మార్టం ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంది కిరణ్? నిన్న అర్ధరాత్రి అటు అల్వాల్లోని పంచశీల కాలనీలో అటు సూసైడ్ చేసుకున్న మృతదేహాన్ని అయితే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మరికొద్ది సేపట్లో ఆ ప్రైవేట్ ఆసుపత్రి నుంచి కూడా ఇటు పోస్ట్ మార్టం నిమిత్తం ఇటు గాంధీ మార్చురీకి కూడా తరలించబోతున్నారు. ఝాన్సీరాణి, రైట్, థ్యాంక్ యూ కిరణ్. Hey,